ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థన ధూపము అనే శీర్షిక క్రింద మన ప్రార్థనా జీవిత అభివృద్ధికి తోడ్పడే కొన్ని వీడియోలను మీ ముందుంచుచున్నాను. గత వీడియోలో ప్రార్థన ఎక్కడ చేయాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. నేటి వీడియోలో మనము పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయాలా లేదా యేసుక్రీస్తునకు ప్రార్థన చేయాలా అనే విషయాన్ని గూర్చిన వివరణను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలిద్దాం. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్ముడా మాపైకి దిగిరండి, పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చెయ్యండి అంటూ ప్రార్థన చేయుట మనం చూస్తున్నాం. అంతేకాదు, చీటికి మాటికి పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా అంటూ ఉంటున్నారు. దీనిని వింటున్న వారు, అలా పరిశుద్ధాత్మను పిలిచేవారు, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసేవారు మిగిలిన వారి కంటే ఎక్కువ భక్తిపరులని అనుకొని వారిని వీరు అనుసరించుట జరుగుతుంది. అసలు పరిశుద్ధాత్ముడా అని మనము పిలుచుట లేక పరిశుద్ధాత్మునికి ప్రార్థన చేయుట ఎంతవరకు వాక్యానుసారం? మీరెప్పుడైనా దీనిని గురించి ఆలోచన చేశారా? బైబిల్ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయం ఆఖరి వచనములో ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థించుట ప్రారంభమయ్యెను అని ఉంటది. అది పాత నిబంధన కాలం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని సెలవిచ్చారు. అలాగే యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరేమియు నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్పారు. ఇది వరకు మీరేమియు నా పేరిట అడగలేదు గనుక ఇక మీదట నా పేరిట అడగండి అని యేసు ప్రభువారు సెలవిచ్చినట్లుగా మనం ఆ 2 లేఖనములను బట్టి గ్రహిస్తున్నాం. అయితే నేటి క్రైస్తవులలో కొందరు పరిశుద్ధాత్ముడా అని పరిశుద్ధాత్మకే ప్రార్థన చేయుట అనేది ఎంతవరకు సబబు అనే విషయం దగ్గరకు వద్దాం. ఆ విషయాన్ని గూర్చిన వివరణ తీసుకునే ముందు అసలు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం లేఖన వెలుగులో చూద్దాం. యోహాను సువార్త 14:26 యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి ఇలాగు తెలియజేశారు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అలాగే యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును, ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక. పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును అని ప్రభువారు సెలవిచ్చారు. తనంతట తాను ఏమీయూ బోధించడని, యేసు నుండి వినిన వాటినే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని ఈ వచనము నుండి మనము గ్రహిస్తాం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా అని ప్రార్థన చేయుట నష్టం కాదు గాని అది బైబిల్ పద్ధతి కాదు. ఎందుకంటే అపోస్తులు ఎవరు కూడా అలాగూ ప్రార్థన చేయలేదు. వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిపైకి పరిశుద్ధాత్ముని పంపాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనము నుండి ఆదిమ సంఘము చేసిన ప్రార్థన వ్రాయబడినది చూడండి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి, నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. వారు ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని 31వ వచనంలో మనం చూస్తాం. గనుక ప్రార్థన మనము దేవునికే చేయాలి, ఆయన మనలను పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. అలాగే స్తెఫను చేసిన ప్రార్థనను కూడా ఒక్కసారి మీరు పరికించండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 59వ వచనం చదువుతున్నాను. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా. ఇక్కడ స్తెఫను పరిశుద్ధాత్ముడా అని ప్రార్థించలేదు గాని యేసు ప్రభువా అని ప్రార్థన చేశాడు. గనుక మనము ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభువు యొక్క నామమును ఒప్పుకొనుటయే అత్యుత్తమమైన ప్రార్థన విధానమని లేఖనాధారముగా నేను మీకు తెలియచేస్తున్నాను. మనము కృతజ్ఞతాస్తుతులు కూడా పరిశుద్ధాత్మునికి కాకుండా
మనము యేసు ప్రభు యొక్క నామమునే ఒప్పుకుంటూ ఆయననే మనము గణపరచాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని ఒకవేళ మీరు చెప్పటం అలవాటు చేసుకున్నా నష్టమేమీ లేదు, కానీ లేఖన పద్ధతిని మనము అనుసరించటం మంచిది అనేది నా అభిప్రాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. గనుక దేవుని బిడ్డలు ప్రార్థన చేసేటప్పుడు పైన ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద నీళ్ళయందు ఉన్నటువంటి ప్రతి నామము కన్నా పైనామమైన యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుంటూ ఆయన నామమున ప్రార్థన చేయుటయే బైబిల్ విధానము. అంతేగాని హెచ్చింపబడిన పరిమళ తైలము వంటి యేసుక్రీస్తు నామమును ఉచ్చరించకుండా చేసే స్తుతి ప్రార్థన నిష్ఫలమే. ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా యేసుక్రీస్తు నామముననే ప్రార్థించండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, ఆదరించబడి, బలపరచబడతారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రము. మేము ఏ విధముగా ప్రార్థన చేయవలెనో మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు. లేఖనానుసారము మేము ప్రార్థించి ప్రార్థన ప్రభావాన్ని, ఫలితాన్ని పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.